దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రభువు ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియమైన కుమారుడా, కుమార్తె, మీ యందు దేవుని యొక్క సంతోషం, అంటే మనలో దేవుని యొక్క సంతోషం ఉండాలంట. ఆ యొక్క సంతోషము పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఆ పై వచనాలను గమనించినట్లయితే కనుక యేసు ప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొన్నాను, ఆయన ప్రేమలో నిలిచున్నాను, కాబట్టి మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు. అంటే యేసు ప్రభువు తండ్రి ఆజ్ఞను గైకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో శిలువ మరణం పొందేంతగా ప్రభు తను తాను తగ్గించుకొని శిలువ మరణం పొంది మనందరి కొరకు ఆయన మరణించి పునరుద్ధానుడిగా మారాడు. అది ఆజ్ఞ గైకొనడము. దేవుని యొక్క ప్రేమతో నిల్చుండడం అంటే యేసు ప్రభుని అనేక మంది హింసించారు. అయితే ఆ యొక్క శిలువ మాను మీద వేలాడదీయబడినప్పుడు యేసు ప్రభుని హింసిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అనేసి వారిని క్షమిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ, తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తులో ఉంది కాబట్టి ఆ ప్రేమను యేసు ప్రభు అలాగే కనపరుస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మనము దేవుని ఆజ్ఞలు మనం గైకుంటున్నామా? ప్రభు సెలవిచ్చింది క్రొత్త నిబంధనలు రెండు ఆజ్ఞలు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను సేవించాలి, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను అనుసరించాలనేసి దేవుడు 2 ఆజ్ఞలు చెప్పి ఉన్నాడు. అలా మనము ఆజ్ఞలు పాటిస్తున్నామా? ఆయన ప్రేమలో మనము నిలిచి ఉన్నామా? గమనించండి, యేసు ప్రభువును అంతగా హింసిస్తున్నప్పటికీ కూడా యేసు మౌనంగా ఉండి వారిని క్షమించాడు. మనము మన విరోధులను క్షమించగలుగుతున్నామా? మనకెప్పుడో కీడు చేశారని చెప్పేసి వారి మీద మనం పగబెట్టుకొని వారిని క్షమించుకునే ఉన్నాం కదా. మనకెప్పుడో చిన్న ద్రోహం చేశారని చెప్పేసి మనం వారిని క్షమించకుండా వారి మీద కోపము, ఈర్ష, పగ, ద్వేషం ఎన్నో పెట్టుకున్నాం కదా. ఇలా పెట్టుకొని మనం ఉన్నట్లయితే మనలో దేవుని యొక్క సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆ సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? అది ఎప్పటికీ కూడా కానే కాదండి. నీలో దేవుని సంతోషం రావాలని నువ్వు అనుకుంటున్నావు. సంతోషం లేకుండా నువ్వు అనేక రీతులుగా తిరుగుతూ ఉన్నావు. అయితే ఎప్పుడు నీలో దేవుని సంతోషం వస్తుందో తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు. ఆ సంతోషం పరిపూర్ణంగా ఎప్పుడవుతుందంటే నీ శత్రువులను సైతము నువ్వు క్షమించగలిగినప్పుడు, నీకు కీడు చేసిన వారిని నువ్వు క్షమించగలిగినప్పుడు, నీకు కీడు చేసిన వారిని నీవు ప్రేమించినప్పుడు మాత్రమే దేవుని యొక్క సంతోషం పరిపూర్ణమవుతుంది. ఇలా దేవుని యొక్క సంతోషం కాకుండా నీవు లోకానుసారముగా సంతోషం వస్తుందని చెప్పేసి నువ్వు ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉండొచ్చు. అయితే ఆ సంతోషం అంతా కేవలం అల్పకాలం మాత్రమే, కొద్ది దినాలు, కొంత సమయం మాత్రమే ఉంటుంది. అయితే దేవుడిచ్చేది నీ బ్రతుకు దినాలన్నిటిలో ఉంటుంది. కాబట్టి నీకు అల్పకాలమైన సంతోషం కావాలా, లేదంటే నీ బ్రతుకు దినాలంతా కలిపిన సంతోషం కావాలా? ఏది కావాలో నిర్ణయించుకో. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఈ మాటలు మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.